హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం శాంసంగ్ గెలాక్సీ S24 FE ఫోన్కు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.7 ఇంచెస్ డైనమిక్ AMOLED 2x డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్, అలాగే 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అలాగే HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే దీంట్లో బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్తో వస్తుంది. అలాగే ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే శాంసంగ్ ఎగ్జినోస్ 2400 ఈ ప్రాసెసర్ విత్ 3.1 GHz క్లాక్ స్పీడ్. అలాగే ఇప్పుడు మనం ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే LPDDR5X ర్యామ్కు సంబంధించినటువంటి 8GB ర్యామ్, అలాగే UFS 4.0కు సంబంధించినటువంటి 128GB రోమ్, అలాగే 256GB రోమ్ రెండు వేరియంట్లో వస్తుంది. అలాగే ఇప్పుడు మనం కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే రేర్ మనకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అలాగే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, అలాగే దాంతోపాటు 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. దీంతో మనం 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. అలాగే ఈ మెయిన్ సెన్సార్ను ఉపయోగించి మనం 8K 30 FPS వీడియోస్ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ మనకు 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. దీన్ని ఉపయోగించి మనం 4K 60 FPS వీడియోస్ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్లాగ్షిప్ ఫోన్లలో మెగాపిక్సెల్స్ తక్కువగా కనిపిస్తాయి, కానీ ఇక్కడ వీడియో లేదంటే ఫోటో క్వాలిటీ రెండు బాగానే ఉంటాయి. ఇవి మెగాపిక్సెల్ తక్కువ ఉన్నా కూడా చాలా చక్కని క్లారిటీతో ఫొటోస్ని వీడియోస్ని మనకైతే ఇస్తాయి. అలాగే ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 4700 mAh ఆఫ్ ద బ్యాటరీ విత్ 25 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్, అలాగే 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో IP68 రేటింగ్ కూడా ఉంటుంది. కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్. అలాగే ఇది 7+7 ఇయర్స్ అప్డేట్స్తో వస్తుంది. అంటే 7 మేజర్ అప్గ్రేడ్స్ ఇస్తుంది. అలాగే 7 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ని కూడా ఇస్తుంది. అలాగే దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అలాగే దీంట్లో వైఫై 6E, అలాగే బ్లూటూత్ 5.3 వెర్షన్తో వస్తుంది. అలాగే ఇది అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో కూడా వస్తుంది. అలాగే దీంట్లో ఇంకొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి, AI ఫీచర్స్. ఇందులో ముందుగా చూసుకున్నట్లయితే ఒక వీడియోని రికార్డ్ చేసామనుకోండి, అది నార్మల్గానే రికార్డ్ చేసాం, కానీ రికార్డ్ చేసిన తర్వాత ఆ వీడియోని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే అది స్లో మోషన్ వీడియో లాగా ప్లే అవుతూ ఉంటుంది. ఆ వీడియోని మనం సేవ్ కూడా చేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఫోటో అసిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే ఫోటో తీసుకున్న తర్వాత దాంట్లో ఇంకేదైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు దాంట్లో మనం ఏదైనా పిట్ట బొమ్మను లేదంటే ఒక పువ్వును ఉంచుదాం అనుకుంటున్నాం. ఆ ఫోటోలో మనం మన చేత్తోనే ఒక పువ్వును లేదంటే మనకు కావాల్సిన ఇంకేదైనా ఆబ్జెక్ట్ను గీసామనుకోండి, అందులో AI సహాయంతో అక్కడ మనం గీసిన దగ్గర మంచిగా మనం గీసిన బొమ్మ అటువంటిది మంచి ఫోటోను అయితే అక్కడ అమర్చుతుంది. అలాగే ఇందులో సర్కిల్ టు సెర్చ్ అనే ఆప్షన్ కూడా ఉంది. అలాగే దీంట్లో స్పెషల్గా AI స్మార్ట్ ప్రొటెక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఫీచర్లో మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్నెట్, అలాగే ఇంకొకటి డివైస్ వరకే. అంటే మన డీటెయిల్స్ని ఈ డివైస్ వరకే ఉపయోగించుకోవాలా లేదంటే ఇంటర్నెట్లో ఉంచాలా అంటే కొంత లీక్ కూడా అవుతుంది. ఇక్కడ మనం ఈ డివైస్ వరకే అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన డేటా అంతా సేఫ్గా మన దగ్గరనే ఉంటుంది. అలాగే ఇంకొన్ని AI ఫీచర్స్ కూడా ఉంటాయి. మరి ఈ ఫోన్ వర్తేనా అంటే ఈ ఫ్యాన్ ఎడిషన్ ఫోన్స్ ఖచ్చితంగా వర్తే. ఇవి మంచి ఫీచర్స్తో ఫ్యాన్స్ కోసం కొద్దిగా తక్కువ ధరలో తీసుకొస్తూ ఉంటాయి. ఇక్కడ బేస్ వేరియంట్ 8+128GB మనకు 59,999కు వస్తుంది, అంటే 60,000. ఇక్కడ మనకు కొద్దిగా మంచి బడ్జెట్, ఇక్కడ మనకు అంతా మంచిగానే ఉంటుంది. ఈ ఫీచర్స్ అన్నీ ఆ 60,000లో మనకు మంచిగా లభించినట్లే. కానీ ఇక్కడ మీరు ఒకవేళ కొద్దిగా ఆగుతామని అనుకున్నట్లయితే ఈ ఫోన్ని ఇప్పుడే కొనకండి. ఎందుకంటే ఇది 60,000కు వర్తే అయినప్పటికీ ఇంకొన్ని రోజులకు ఇది ప్రైస్ డ్రాప్ అవుతుంది. ఖచ్చితంగా ఈ ఫ్యాన్ ఎడిషన్స్ ఫోన్స్ ఖచ్చితంగా ప్రైస్ డ్రాప్ అవుతుంది. కాబట్టి ఆ ప్రైస్ డ్రాప్ అయినాక కొనుక్కున్నట్లయితే మనకు చాలా మంచి ఫోన్
చాలా తక్కువ ధరలో వస్తుంది. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.